నా ఇంటి పేరు పులి. ఇంటి పేరు పులినంత మాత్రం నిజ జీవితంలో పులిలాగా ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? అదే ఉండాలని అనుకుంటున్నాను. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్కా. సినిమా డైలాగ్ చేస్తున్న డైలాగే అది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా మంది అటర్ ఫ్లాప్ అంటున్నారు కదా. ఏంటి 6 months కే పవన్ కళ్యాణ్ నెగ్గించి ఆయన ఎక్కడ ఉంటారో మాకు అర్థమవుతలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకం కూడా ఎవరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఏం లేదు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ధాన్యం రేట్ లేదు. అందరూ మండిపోయి ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వం పోతా ఎప్పుడు బాగుంటుందా అని చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎన్టీపీ క్లీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. ఈరోజు ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నానంటే అంత ఆషామాషాగా మాట్లాడను. కూటమిలో లోకలోకాలు స్టార్ట్ అయిపోయింది. అరే ఎవరు చెప్పారు? రాజేష్ మహాసేన డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా మరొక డిప్యూటీ సీఎం హోదాలో నారా లోకేష్ అర్హుడు అని చెప్పి ఒక 50 లక్షలు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి మాట్లాడిస్తున్నారు అన్న నేనంటే దానికి మీ సమాధానం ఏం చెప్తారు? సినిమా రంగంలో ఉన్నారు, మరో పక్క పొలిటికల్ రంగంలోనూ ఉన్నారు. ఇలా రెండు పడవల మీద కాలు వేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? 5% మాత్రమే నేను. ఏం ఫేస్ చేశారు మీరు? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం చెప్తాను. మా అత్తగారికి మోకాళ్ళ ఆపరేషన్కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. ఈ విషయంలో నేను మీతో అగ్రీ అవను. అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నాకు అయితే ఆత్మకూరు కాకపోతే బట్టే పడు. సో పవన్ కళ్యాణ్ గారికి కూటమి పార్టీకి సపోర్ట్ ఎక్కువ చేస్తే సినిమా అవకాశాలు మరింతగా వస్తాయి అనే ఒక స్ట్రాటజీతో మీరు ఉన్నారనేది నేను అంటా. లేదు, అసలు టోటల్ రాంగ్. అసలు ఇప్పుడు కూటమి పార్టీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలో అట్రాక్ట్ అయిన పార్టీ ఏంటి? లేకపోతే ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వాలి పిలవాలనే ఉద్దేశంతో కదా నేను ఏ పార్టీలోకి వెళ్తాననేది ఇట్స్ మై పర్సనల్. మేడం మీ దృష్టిలో మనిషి గొప్పవాడా మతం గొప్పవాడా? మనిషి లేకుండా మతం ఎడికి వెళ్ళి వస్తుంది. రాబోయే రోజుల్లో ఏదో పార్టీ జాయిన్ అవుతాను అంటున్నారు. ఇప్పటికీ పొలిటికల్ గా ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు. అంటే సబ్జెక్ట్ వైజ్ క్రిటిసైజ్ చేస్తే బానే ఉంటుంది. మహిళల్ని ఏ విధంగా దూషిస్తే వాళ్ళు అంతటిది అనుకోకుండా నేను పాలిటిక్స్ లోకి వచ్చాను అనుకుంటున్నారా? అంత తక్కువ అంచనా వేసారా? లంజా అని అంటే ఆగిపోతారా? మీరు రాబోయే రోజుల్లో మరో శ్రీరెడ్డి లాగా అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. చిచ్చి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది కూడా సినిమా డైలాగే. సినిమా డైలాగ్ కాదు, డైలాగ్ పెడితే సినిమా వచ్చింది. మీ కెరియర్ లో బాగా ఎమోషనల్ గా గురైనటువంటి సిచ్యువేషన్ ఏది? నాకు మా పెద్దోడు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత సో నేను బాగా బాధపడింది అదొకటి. హ్యాపీ మూమెంట్ అంటే హ్యాపీ మూమెంట్ అంటే మా వారు పెళ్లి చేసుకోవడం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు ఫిల్మ్ యాక్ట్రెస్ మరియు సోషల్ మీడియాలో నిత్యం ఎప్పుడు ట్రెండీగా ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని తన విమర్శలతో ఎండగడుతున్నటువంటి మహిళ ఆవిడే పులి సీత గారు. ఆవిడతో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కొన్ని విషయాలు ఆవిడతో చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. మేడం నమస్తే. నమస్తే అండి. సోషల్ మీడియా మొత్తం మీరే ఉన్నారు, ఓకే, ఎక్కడ చూసినా మీరే ఉన్నారు. అంటే ఇట్లా ఎప్పుడు ఫేమ్లో ఉండటం ఇష్టమా మీకు? లేదండి, అంటే నేను ఏదో అవుతుంది సోషల్ మీడియా ఇది యూట్యూబ్లో అంతా నేనే ఉంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలా జరిగిపోతుంది అనమాట. కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. నేను ఎప్పుడు అంటే చాలా మంది అటర్ ఫ్లాప్ అంటున్నారు కదా. ఏంటి 6 months కే? అవును. అయ్య బాబోయ్, ఇవి పథకాలు ఏవి మరి? పథకాలు వస్తాయండి, తల్లి వందనం అన్నీ వస్తాయి. ఎందుకు రావు? తల్లి వందనం ఎక్కడ? రైతు భరోసా ఎక్కడ? నీకు 15,000 నీకు 15,000 ఎక్కడ? ఇంకెప్పుడు 7 నెలలు అయిపోయింది కదా. 7 నెలలు 8 నెలలు మీరు పెడుతున్నారు కొత్తగా. 6 అయిపోయి 7 అడుగు పెట్టింది. సరే 7 నెలలు అనుకోండి. 7 నెలలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి మంచి ఏది? చూడలేదా మీరు చెప్పండి మీ నోటితో. నేనెందుకు, మీకు తెలిసే ఉంటది కదా. నాకు తెలుసో లేకపోతే తెలియదో పక్కన పెడితే మీరు చెప్పండి. ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ప్రభుత్వం ఒక మంచి విధానాలతో ముందుకెళ్తూ ఉంటే ఈరోజు ఏదో ఒకటి ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అలా మాట్లాడితే మా శశి టీవీ ప్రేక్షకులకు ఒక 3-4 కంపెనీస్ చెప్పండి. ఇది ఎన్టీపీ క్లీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. సో అది 185 CRతో మొదలు పెట్టారు.
ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? 57 మందికి వచ్చినాయి. ఇది విశాఖపట్నంలో. అలా చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక లిస్టే ఉంది, టోటల్గా 20. నాకు ముందు మీరు చెప్పలేదు కానీ ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ ఏంటి అనేది గ్యాదర్ చేసి పెట్టుకునే ఉంటాను. ఈరోజు ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నానంటే అంత ఆషామాషాగా మాట్లాడను. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందంటారు. అంటే మేము అప్పట్లాగా మేము అంతకు ముందు ఉన్న ప్రభుత్వంలాగా మేము ఇది చికెన్ కంపెనీసు, మటన్ షాపులు, కోడిగుడ్ల షాపులు, నూడిల్స్ బండ్లు అలాంటివి ఓపెన్ చేయకుండా యువతకి ఏదైతే ఉపయోగపడాలో ఆ ఇదిలో నిమగ్నమైపోతూ ఉన్నాం. కొంచెం రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్కా. సినిమా డైలాగ్ కాదు, చేస్తున్న డైలాగే అది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు ఇది ఒకటి అలవాటు అయిపోయింది, సినిమా డైలాగ్ అని. నెక్స్ట్ మీ మూవీ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికి ఒక 4-5 సినిమాలు ఉన్నాయి, అన్ని కొత్త సినిమాలు అనమాట. ఒక 2 పెద్ద మూవీలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఫెబ్రవరి. లేదు అంటే మనం షూటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు చెప్పొచ్చు కానీ మనం వెళ్లకుండా చెప్పకూడదు కదా. 4 పెద్ద సినిమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మేడం రెమ్యూనరేషన్ గురించి? ఎందుకంటే ఇప్పుడు ఊరికే తెలుసుకుందాం, సీతా గారు ఎంత సంపాదిస్తున్నారు? చాలా తక్కువేనండి, అంత పెద్ద నా లైఫ్ స్టైల్ చెప్పే రెమ్యూనరేషన్ బట్టి అర్థం చేసుకుంటారు. నా లైఫ్ అంటే ఇప్పుడు నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నా వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది, నేను వచ్చే విధి విధానం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? సో ఈవిడ అంటే ఒక రెమ్యూనరేషన్ ఈవిడ పర్ డే 1 lakh తీసుకోవడం అనిపిస్తుందా, లేకుంటే ఒక 30-40 తీసుకున్నా కనపడుతుందా, లేకపోతే 20-10 తీసుకుని ఎలా కనపడుతుంది మీకు? ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుందా? నా వే ఆఫ్ డ్రెస్ కూడా అట్లానే అనిపిస్తుందా మీకు? అలాగా బయటకు కనపడాలని రూల్ ఏమన్నా ఉందా? మరి అంతే కదా. అంత లగ్జరీగా ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చి బాగా ఇదైందంటే వాళ్ళ రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ 50K లేకపోతే 60-70K 1 lakh ఇలా ఉంటుంది కదా. సో మరి అట్లా ఉండే వాళ్ళు వే ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా. మరి నేను ఎలా ఉన్నాను? సో నా లిమిట్ల వరకు నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటున్నాను, అంత ఇదిలోనే ఉంటున్నాను, అందులోనే నా ఫ్యామిలీని, నా బిడ్డల్ని అందరిని చూసుకుంటున్నాను. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎందుకంటే గర్ల్స్ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు. అసలు అంటే విచ్చలవిడితనం అయిపోయింది. మీడియా అంటే ఎంత పెద్ద వాళ్ళైనా అదక పాతాలు తొక్కేస్తుంది, ఎంత చిన్న వాళ్ళైనా ఒక మంచి హైప్ తెలియపుతుంది. దట్ ఈస్ మీడియా. ఇప్పుడు యూట్యూబ్లో అంటే ఎట్లా ఉంటుందంటే మేడం, ఏదన్నా వైల్డ్ కంటెంట్ ఉందంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు కొన్ని లిమిట్స్ పెడతాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వీటికి వచ్చేసరికి ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం. సో మీరు ఒక మహిళగా మీరేం చెప్తారు? అంటే ఇట్లా వల్గారిటీ చూపించే యూత్ గర్ల్స్కి, ఉమెన్స్కి ఏం చెప్తామంటే ఒకటి డైలాగ్ చెప్తారు. సో ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నీకెందుకు అని ఉంటే, ఈ స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని నా వర్షంలో నేను చెప్తా, ఏది పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాబట్టి. సో అదే విధంగా డ్రెస్అప్లో మేము ఈ స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కాబట్టి మాకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం సమాధానం చెప్తారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? వల్గారిటీ కూడా ఎక్కువ అయిపోయింది కదా. వల్గారిటీ అట్లా కరెక్ట్ కాదు. అది ఎవరికి ఉండాలి? చూసే వాళ్ళకి ఉండాలా లేకపోతే చూపించే వాళ్ళకి ఉండాలా? ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లోకి ఒక అమ్మాయి డ్రెస్ సెటప్ సరిగా లేకుండా వస్తుందనంటే నువ్వు ఇమీడియట్లీగా దాన్ని బ్లాక్ చేయగలుగుతున్నావా? నీ ఫోన్ లోకి రాకుండా బ్లాక్ చేయగలుగుతున్నావా? లేదు కదా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. చూసే వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సో ఎవరిది తప్పంటావు? చూసే వాళ్ళది తప్పంటారా? చూపించే వాళ్ళు ఉండబట్టి చూసే వాళ్ళు ఉన్నారని అనుకోకూడదా? అదే అంటున్నా నేను కూడా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు అదే ఎవరో ఒకరు తగ్గాలి కదా. బట్ ఇద్దరు తగ్గినప్పుడు ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది సొసైటీ అంటే. ఇప్పుడు మీ దాంట్లోకి వస్తున్నప్పుడు మీరు దాన్ని, సో ఈ అమ్మాయి అన్ని కొంచెం వల్గర్ గా పెడుతుంది, నేను ఈ అమ్మాయిని బ్లాక్ చేసుకుంటాను మీకు ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించిందా? లేదు కదా. సో వేరే వాళ్ళకి ఎవరికి అనిపించిందా? లేదు కదా. సో అలా అనిపించినప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వన్స్ చూసేవాళ్ళు ఆ అమ్మాయి ఆపేయొద్దని చెప్పట్లా, కానీ చూసేవాళ్ళు ఆపేస్తే మళ్ళీ చేయరు కదా. మరి దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు? మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తామని అంటున్నారు. కాకుండా వాళ్ళు చూస్తే మేము చూడము, మేము బ్లాక్ చేసుకుంటాం అనుకుంటే ఇవన్నీ జరగవు కదా. క్రమేణా తగ్గించాలి అనుకుంటే, కానీ అలాంటి ఆలోచన ఎవరికి లేదుగా. అది మీ అభిప్రాయం మేడం. ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక పడవ మీద కాలు వేస్తే సేఫ్ గా ఉంటారు. అవును. ఆ జర్నీ కూడా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది ఒక పడవ మీద. అవును. 2 పడవల మీద కాలు పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా స్టెబిలిటీగా అంటే అక్కడే ఉండలేడు, పడిపోతాడు. అతను అనుకున్నటువంటి ఒడ్డుకు కూడా చేరలేడు అనమాట. సో మీరు ఫిల్మ్ అంటే సినిమా రంగంలో ఉన్నారు, మరో పక్క పొలిటికల్ రంగంలోనూ ఉన్నారు.
ఇలా 2 పడవల మీద కాలు వేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? అంటే ఏదో ఒక రంగంలో ఉంటే మీరు సినిమాల మీద ఫోకస్ పెడితే, ఇంకా దృష్టి పెడితే మంచి మంచి సినిమాలు చేస్తారు. సార్ నా మెయిన్ ఫోకస్ వచ్చేసి మూవీసేనండి. సో మీరు 2 పడవల మీద అంటున్నారు కానీ పొలిటికల్ గా ఎందుకు? లేదు, నా ఒక పడవలో ఒక 50% తీసుకుంటే పడవలో ఉండే స్పేస్, నేను 45% నా ఇండస్ట్రీకి, నేనైతే మూవీ నా కెరీర్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా. రిమైనింగ్ ఒక 5% మాత్రమే నేను ఇది పొలిటికల్ గా మాట్లాడుతున్నా. అది ఏంటి అని అంటే ప్రజల్లో ఒక మనిషిగా విమర్శిస్తున్నా. అది మీరందరూ వైఎస్ఆర్సీపీని అంత గట్టిగా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు అది అని అంటే అది మీరంతా హైప్ చేసింది, ఇది మీడియా హైప్ చేసింది. అదంతా నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రజల్లో ఒక మనిషిగా ఉండి గత ప్రభుత్వంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నేను మాట్లాడుతున్నా. అంటే ఏం ఫేస్ చేశారు మీరు? ఒక 2 చెప్పండి, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మేము అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఇది కూడా అందరికీ బాగా అందాయి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు కూడా చాలా ఆనందంగా మంచిగా ఉన్నారు. సో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం చెప్తాను. అంటే నేను ఫేస్ చేసింది చెప్తాను. మా అత్తగారికి మోకాళ్ళ ఆపరేషన్కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. అపోలో హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంది కదా, దాన్ని తీసుకెళ్తే ఇసులు పక్కన పడేశారు. నేను అడిగాను, నేను క్వశ్చన్ చేశాను, ఎందుకంటే అలా పడేశారు అని అంటే అంతకుముందు ఏం చెప్తుండేవారు, ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కడ ఏ పేద ప్రజలు ఉపయోగపడలేదు, లబ్ధి పొందలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా 1-2 పడ్డారేమో కానీ ఎవరు పడలేదు. అంటే మీరు చాలా పెద్ద కామెంట్ చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చాలా వందల మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరిదో ఎందుకండి ఫ్రీగా వైద్యం అంటే మీకు జరిగిందేమో అలా, కానీ చాలా మంది ఇప్పటికి నాకు జరిగింది ఆ ప్రాబ్లం. చాలా మంది నాకు చాలా మంది దాదాపు మీకు ఒక్కళ్ళకే జరిగిందని చెప్పి ఎంటైర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? చాలా మంది పేదలు యూజ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు జరగొచ్చు, ఓకే. అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తారు కదా, ఆరోగ్యశ్రీ దాదాపు 2 years నుంచి పనిచేయట్లేదండి, మేము చేయడం అంటే 2 years దానికి ముందు ఏమైనా పనిచేస్తున్నాం, 2 years నుంచి మేము పోయినప్పటికీ 2 years నుంచి పనిచేయట్లేదంటే పక్కన పడేసేయండి, మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే మేము చేస్తాము, లేదంటే క్యాష్ బెట్ చేయించుకోమని చెప్పారు. మరి దానికి అర్థం ఏంటి? 2 years నుంచి అందరికి లబ్ధి పొందలేదనే కదా అర్థము. లేదంటే ఈ విషయంలో నేను మీతో అగ్రి అవను. ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది ప్రజలు, పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్నారు. మీరు స్ట్రాంగ్ గా ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూరు గట్టిగా కామెంట్ పాస్ చేయండి. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కదా గట్టిగా నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి అదే విధంగా కూడా చాలా మంది కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందలేదు అని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అండి తెలుసునా మీకు? ఎంత మేడం? నాకు తెలియదు, మీకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. 5 కోట్లు. 5 కోట్ల ఎంత మంది వరకు లబ్ధి పొందుంటారు మీరు చెప్పండి? 2 కోట్లు, 3 కోట్లు, లేకపోతే 100 మంది పొందారు అనుకోండి, మంచిదే కదా. అది 100 మంది పొందారని కాదు, ఇంకెక్కువే ఉన్నారు. ఇప్పుడు 5 కోట్లలో దాదాపు 1 కోటి మంది లబ్ధి పొందినా కూడా బెనిఫిట్. మిగతా 4 కోట్ల మంది పోవాలి హుస్సేన్సాగర్ లోకి. అంటే నేను అంటా ఇప్పుడు అసలు లబ్ధే పొందలేదు అంటున్నారు కదా పేద ప్రజలు, లబ్ధే పొందలేదు. అందులో నేను ఒక దాన్ని చెప్తున్నా. అట్లా ఎంతమంది ఆ రోజు నాకు వాళ్ళు చెప్పింది 2 years నుంచి ఇది పనిచేయట్లేదంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఆఫీస్ స్టాఫ్ చెప్పిన మాట, అది నేను చెప్పిన మాట కాదు అది. మరి అప్పుడు ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుంది మన బ్రెయిన్ లో, ఓహో అవునా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంతా అంటే వీటి మీద ఫోకస్ చేయకుండా ప్రజల జోబుల్లోకి డైరెక్ట్ బటన్ నొక్కి సిచ్యువేషన్ లో ఉన్నారేమో అనిపిస్తుంది కదా. మీ కెరీర్ అంతా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నాకేమనిపించిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ఫిల్మ్ రంగానికి చెందిన వ్యక్తి. నాగబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి కూటమి పార్టీకి సపోర్ట్ ఎక్కువ చేస్తే సినిమా అవకాశాలు మరింతగా వస్తాయి అనే ఒక స్ట్రాటజీతో మీరు ఉన్నారనేది నేను అంటా. లేదు, అసలు టోటల్ రాంగ్. అసలు ఇక్కడ స్ట్రాటజీలు అసలు ఏమీ లేదు. నేను అక్కడ అంతకు ముందు గత ప్రభుత్వంలో మిస్ అయిన నేను బాధపడినవి వచ్చిన ఆ ప్రభావం వచ్చిన దాన్ని నేను, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వస్తారు నేను మాట్లాడితే ఏదో ఇస్తారు ఇండస్ట్రీలో నాది ఒక్కటేనండి. అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నాకు అయితే ఆత్మకూరు కాకపోతే బట్టే పడు సామెత ఎప్పుడైనా విన్నారా? అయితే మూవీలో ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారు, అవకాశాలు ఇవ్వడానికి టాలెంట్ ఉంటే ఇస్తారండి, లేకపోతే లేదు. లేకపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళి నేను ఈ మాటలు అయితే మాట్లాడుతూనే ఉంటాను, పొలిటికల్ గా ఏదైతే ఉందో మాట్లాడుతూనే ఉంటాను. లేదంటే వ్యవసాయం దగ్గర బర్రెలు పెట్టుకుని బర్రెలు కాసుకుంటానండి, అయినా మాట్లాడతాను. దానికి ఏమంటారు? అంటే అఫీషియల్ గా మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు కదా అని ప్రజల్లో ఒక దానిలాగా నేను విమర్శిస్తాను అంటున్నా. లేకపోతే ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వాలి పర్సనల్ కదా, నేను ఏ పార్టీలోకి వెళ్తాననేది ఇట్స్ మై పర్సనల్. అది నేను తర్వాత చెప్తాను. తర్వాత నేను అధికార
అధికారికంగా నేను ఏ పార్టీలోకి వెళ్తాననేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎలా ఉన్నాను, ప్రజల్లో ఒకరిలాగా నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నా. అంటే ఉందా జాయినింగ్ ఉందా ఏదైనా పార్టీలో రాబోయే రోజు? మేబీ అవ్వచ్చేమో. ఒకవేళ ఉంటే మీరు ఎక్కువ మొగ్గు చూపే పార్టీ అది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను. అంటే కూటమికి అంత బాగా మీరు కష్టపడుతున్నారు, అది మీ స్టైల్లో మీరు సోషల్ మీడియాలో బాగా కష్టపడుతున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా కొన్నిసార్లు ఇప్పుడైనా సరే మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి ఒక్కరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసినా ఫస్ట్ పులిసీత అందుబాటులో ఉంటారు, విమర్శలు చేస్తారు కదా. ఇప్పుడు కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే అట్రాక్ట్ అయిన పార్టీ ఏంటి మీకు? నేను పాలిటిక్స్ నేర్చుకోవడం చూసింది బాబు గారిని చూసి, ఒక హుందా రకంగా ఒక పాలిటిక్స్ ఎలా చేయాలనేది బాబు గారిని చూసి నేర్చుకున్నాను. సో రాజకీయం ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసిన తర్వాత నేర్చుకున్నాను. కాబట్టి నా అడుగులు ఎలా పడతాయనేది తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు. మేడం మీ దృష్టిలో మనిషి గొప్పవాడా మతం గొప్పవాడా? మనిషి లేకుండా మతం ఎడికెళ్ళి వస్తుంది? అంటే ఫస్ట్ మనిషేగా. మనిషే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కులాల మతాల గొడవలు జరుగుతున్నాయి ఎక్కువ, ఎందుకని? అది ఒకరికొకరు వాళ్ళ మధ్య మనిషి కంటే కులాలు మతాలు ఎక్కువగా, అది ఎవరోనండి తెలియని వాళ్ళు. అసలు ముందు మనిషిగా విలువ ఇవ్వాల. కులాలకి ఏంటి, ఎవరు ఏ కులం అయితే ఏంటి? ఇప్పుడు నీ చెయ్యి కట్ చేస్తే అదే బ్లడ్ వస్తుంది, నా చెయ్యి కట్ చేస్తే కూడా అదే బ్లడ్ వస్తుంది కదా. మరి ఏంటి బ్లడ్ లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? అరే ఇది క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకేం లేదు, నాకు కులం మతం క్యాస్ట్ ఫీలింగ్ ఏది లేదు. నేను బడుగు బలహీన వర్గాల ఇంటికి పోయినా మంచినీళ్ళు తాగుతా, వాళ్ళ ఇంట్లో అన్నం తింటాను, అట్ట నాకు అసలు ఆ ఫీలింగే లేదు మొదటి నుంచి కూడా. అంతే, నేను ఎవరినైనా కూడా నేను ఒకవేళ నేను ఎవరినైనా మా అనేస్తాను ఫస్ట్. అది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. నాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు వీళ్ళింటికి వెళ్ళొద్దు, నెవర్ అట్లాంటి ఫీలింగ్స్ నాకు లేవు అసలు. మేడం సొంతూరులో పొలం ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరా 20 సెంట్లు ఏమో ఉంది. ఏం పండిస్తున్నారు దాంట్లో? ఇప్పుడు మామిడి చెట్లు వేసాము, మల్లి చెట్లు వేసాము, అంతే. అంతే ఫస్ట్ నుంచి అది అంతేనా ఉందా లేదా ఇంకా? లేదండి, ఫస్ట్ నుంచి అంతే ఉండేది. అది కొనుక్కున్నాం మా తాతగారు, మా హస్బెండ్ వాళ్ళ చేసిన ఆయన ఏదో ఆత్మకూరులో ఆయన పేరుతో రావడం, దాన్ని అమ్మిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ తో తీసుకున్నాం. కొంచెం మా కష్టార్జితం కూడా అన్ని కలిపి తీసుకున్నాం. మీరు రాబోయే రోజుల్లో మరో శ్రీరెడ్డి లాగా అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. చిచ్చి, అసలు ఇట్లాంటి పోలికే నాకు చాలా చిరాకు. అసలు ఆ టైప్ వల్గారిటీ మాట్లాడారని నేను అనట్లేదు. అంటే శ్రీరెడ్డి కూడా ఇలాగే డోంట్ కంపేరింగ్ విత్ అదర్స్. శ్రీరెడ్డి లేకపోతే ఇంకొకరు రోజానో వీళ్ళందరితో నేను ఎందుకు అన్నానంటే కంపారిటివిటీ వద్దు. ఎందుకు అన్నానంటే ఆవిడ కూడా అఫీషియల్ గా ఏ పార్టీలో కూడా ఆవిడకి ఒక పదవి లేదు, ఒక హోదా లేదు. అయినా కూడా వైఎస్ఆర్సీపీకి భుజాన వేసుకొని అంటే నోటితో చెప్పలేని మాటలు కూడా మాట్లాడి ఆ రకమైనటువంటి సపోర్ట్ అయితే తను చేసింది. రీసెంట్ గా ఆమె ఎట్లా రియలైజ్ అయిందో చూసాం గవర్నమెంట్ పోయిన తర్వాత. మీరు కూడా ఇప్పుడు అదే స్థాయిలో అంటే అలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మీరు దూషించకపోయినా కూడా సేమ్ మీరు కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా వైఎస్ఆర్సీపీని ఏకిపండు నొక్కేస్తున్నారు. రేపొద్దున ఇన్ కేస్ అంటే అధికారాలు ఎప్పుడు శాశ్వతం కాదు, రేపొద్దున మరలా 29 లో మరి జమిలీ ఎన్నికలు అంటున్నారు, 27 లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మరి టార్గెట్ గా మీరు కూడా ఉంటారు, మీరు కూడా రియలైజ్ అవుతారు. అప్పుడు అవసరంగా నేను అన్నాను దండం పెట్టి శ్రీరెడ్డి లాగా నా తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని అనరా? నా ఇంటి పేరు పులి. అది ఎవరు ఎదుటి వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఎంత ప్రాబ్లం పెట్టినా దానికి బ్యాక్ స్టెప్ తీసుకొని దండాలు పెట్టి లేఖలు రాసి అంత పిరికి గుండి కాదు. ఇంటి పేరు పులైనంత మాత్రం నిజ జీవితంలో పులిలాగా ఉండాలని రూల్ ఏమన్నా? అదే ఉండాలని అనుకుంటున్నాను, అందుకనే పాలిటిక్స్ లోకి వచ్చా. ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా కూడా నీ బిడ్డలు కూడా ఇది చేసి రేప్ చేసి పడేస్తే నువ్వేం పీకుతావు, మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా, మీ బాబు గారు వస్తారా, ఏం చేస్తావు నువ్వు అని అన్నా కూడా వాటికి ఏంటి బెదరకుండా ఒలగకుండా మాట్లాడుతూనే ఉన్నా, నా జర్నీ నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఒక లేడీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేడీస్ కి వర్తిస్తుంది, టీడీపీ వాళ్ళ లేడీస్ కూడా ప్రతి ఒక్క లేడీకి వర్తిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఇంతకు ముందు వీడియో చేశా. ఎవరైతే శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను చెప్పా ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడకండి అని. ఏదైనా రాజకీయంగా పరంగా ఉంటే రాజకీయంగా కొట్లాడండి, అంతేగాని వాళ్ళ పర్సనల్. రోజా గురించి అప్పుడు ఆయన ఎవరో ఒక అతను నువ్వు అక్కడ చేసావు బ్లూ ఫిలిం అదేదో మాట్లాడుతుంటే నేను దాని గురించి రాంగ్. ఆవిడ ఎట్లా అంటుందో ఆవిడ పర్సనల్ విషయాలు మనకు సంబంధం లే. పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందా మీరు ఆవేలో మాట్లాడండి, అంతేగాని నువ్వు అలా చేసావు ఇలా చేసావు నోరు అదుపులో పెట్టినంటే వాళ్ళు ఆగరు. నువ్వు అలా మాట్లాడడం తప్పు అని చెప్పినటువంటి నేను. అయితే మీరు ఇందాక శ్రీరెడ్డి గారితో పోల్చారు. నేను శ్రీరెడ్డి గారికి నాకు 90% అసలు 100% కూడా మ్యాచ్ అవ్వదు. ఏంటి అని అంటే నాకు పెళ్ళయి 3 పిల్లలు,
చక్కగా నా ప్రొఫెషన్లో నేను క్యారెక్టర్లు చేసుకుంటూ అత్తమామను చూసుకుంటూ భర్తతో ఒక మంచి చక్కటి భార్యగా 3 బిడ్డలకి చక్కటి తల్లిగా నా కెరీర్ నేను స్టార్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఏదో నాకు నచ్చని కొన్ని విధాలు జరిగినాయి కాబట్టి దాన్ని ప్రజల్లో నేను రేస్ చేసి ఈరోజు కూటమి తరపున మాట్లాడుతున్నా. సో మీరు ఎలాగా ఆవిడతో నేను శ్రీరెడ్డి గారి యొక్క క్యారెక్టర్తో నేను మిమ్మల్ని పోల్చలా. ఇప్పుడు ఆవిడ అంటే ఎట్లా మాట్లాడిందో పరిధికి మించి మనం చూసాం. నేను ఆవిడ మాట్లాడిన లాంగ్వేజ్ గురించి నేను ఆవిడ యొక్క క్యారెక్టర్ గురించో లేకపోతే నేను మిమ్మల్ని ఇట్లా కంపేర్ ఆవిడ ఏ స్టైల్లో వైఎస్ఆర్సీపీని భుజాన వేసుకొని ఇప్పుడు అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన బీజేపీ పార్టీని ఎలా అయితే ఏకపడి నూగేసిందో సేమ్ ఇప్పుడు అదే స్టైల్లో మీరు కూడా మాట్లాడుతున్నారు. అంటే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మీరు మాట్లాడలేదు, ఒక్కటే మాట్లాడలేదు, మిగతాదంతా శ్రీరెడ్డి టైప్ మీరు. అది ఎట్లా అండి అసలు? అది ఎట్లా ఆవిడ మాట్లాడిన మాట పొంతం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. నేనేమంటానంటే అట్లా మాట్లాడారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ స్టైల్లో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అధికారం పోయిన తర్వాత అధికారం పార్టీలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో అంటే అది అలా చేయలేదు ఇది ఇలా చేయలేదు అని అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? సో ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు 7 నెలలు అవుతుంది. గతంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, జరగబోయే రోజులు మనకు తెలియదు. ఆల్రెడీ జరిగిన విషయం దాని గురించి మీరు ఏం చేశారు? మీరు ఆల్రెడీ పదవిలో ఉన్నారు కదా, అప్పుడు మీరు ఏం చేశారు? మీరు చేయని విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చి దూరి అది పనిగా కాళ్ళు లాగుతున్నారు నేను ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది. సో ఆవిడ మాట్లాడిన మాటలకి నేను మాట్లాడుతున్న మాటలకి చాలా డిఫరెంట్ ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది కూడా సినిమా డైలాగే. సినిమాల్లో ఉన్నారు కాబట్టి సినిమా డైలాగ్ కాదు, డైలాగ్ పెడితే సినిమా వచ్చింది. సినిమా కోసం పుట్టిన డైలాగ్ కాదు అది. మీ వారి సపోర్ట్ ఎలా ఉంది? నాకు బ్రహ్మాండంగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే ఏ రోజు కూడా నువ్వు సినిమాల్లో ఉన్నావు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నావు కదా, సినిమాలు చేసుకోవచ్చు చక్కగా, ఎందుకు మనకి పొలిటికల్ గానీ ఏ రోజైనా అన్నారా? లేదు. నా భర్త చెప్పాడు ఏంటి అని అంటే, సరే నువ్వు పొలిటికల్ గా మాట్లాడాలి అనుకున్నావు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఫేస్ చేసాం కాబట్టి సో ప్రజల్లో నీకు ఆ చైతన్యం ఉంది. సో నీకు అట్లాంటి అభ్యుదయ ప్రాబ్లం జరిగింది కాబట్టి మీరు పొలిటికల్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ జరగపోయి ఉంటే మాట్లాడేవారు కదా. అలాని కాదు. సో నీకు అట్లాంటి భావాలు ఉన్నాయి కాబట్టి అవి అందరికీ రావు, నీలో ఉన్నాయి కాబట్టి నా భర్త నన్ను గుర్తించి నాకు చెప్పాడు, ఇట్లా మాట్లాడేటప్పుడు విధి విధానాలు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఒక హుందాతరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడితేనే హెల్దీ పొలిటిక్స్ ఉంటాయి తప్పితే నువ్వు ఇష్టం వచ్చినట్టు వేరే వారిలాగా వాళ్ళని అనువాదించుకొని అలా బూతులు మాట్లాడితే మటుకు ఎప్పుడు లైఫ్ ఉండదు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనునిత్యం నా భర్త నా వెనక నుండి చెప్తూ ఉంటాడు. సో కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్ నా భర్త చెప్పిన మాటలు ఎప్పుడు నా బ్రెయిన్ లో అలాగా మారుమవుతూ ఉంటాయి నా చెవిలో. నాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, నాటి రాజకీయాలు చాలా హుందాగా అంటే సబ్జెక్ట్ వైజ్ విమర్శలు ఇట్లా ఉండేవి. చంద్రబాబు గారిని కూడా అంటే 40 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక పాలిటీషియన్ని ఏడిపించినటువంటి సొసైటీ కలిగినటువంటి రాజకీయ పార్టీలు చాలా మనం ఉన్నాం, చూసాం. ఇప్పుడు మీరు కూడా పొలిటికల్గా మరి రాబోయే రోజుల్లో ఏదో పార్టీ జాయిన్ అవుతాను అంటున్నారు. ఇప్పటికీ పొలిటికల్గా ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు గారే అంటే ప్రత్యర్థులు వేసినటువంటి ఆ రాజకీయ మాటల తోటాలకి తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంత పెద్ద రాబోయే రోజుల్లో మీరు అంతకంటే దారుణంగా కన్నీళ్లు పెట్టుకుంటారేమో. ఎందుకండి? విమర్శలు అలా ఉంటాయి కదా, ఆడమగా అంటే సబ్జెక్ట్ వైజ్ క్రిటిసైజ్ చేస్తే బాగానే ఉంటుంది. మీరు ఒక మహిళ కాబట్టి మహిళల్ని ఏ విధంగా దూషిస్తే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు. అంతటిది అనుకోకుండా నేను పాలిటిక్స్ లోకి వచ్చాను అనుకుంటున్నారా మీరు? అంత తక్కువ అంచనా వేసారా? రేపు నన్ను క్యారెక్టర్ తీసుకొని ఏదో మాట్లాడి పలానా సీత అది పలానా సీత ఇది అని చెప్పి చిత్రీకరించేది మాత్రం నేను కన్నీళ్ళు పెట్టుకొని బ్యాక్ స్టెప్ వేస్తాను అనుకున్నారా? అనుకోనివ్వండి, అది వాస్తవం కానప్పుడు నాకు భయం ఏంటి? వాటికి కూడా రెడీ, అలాంటి విమర్శలు కూడా రెడీ. రానివ్వండి. మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి బ్యాడ్ కామెంట్స్ ఇట్లా వల్గారిటీగా చూపించినా కూడా మీరు రెడీ. అంతే. సో ఇప్పుడు నేనేంటనేది నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా భర్తకి తెలుసు. ఎవరో ఏదో వచ్చి నన్ను మాట్లాడనీయకుండా భయపడి నాకు ఇప్పటికే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఒక స్టెప్ వాళ్ళు వెనకేసినట్టు, భయపడుతున్నట్టు లెక్క. నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని అంటే ఈ రోజు నేను మాట్లాడే మాటలకు భయపడి నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వచ్చి నీ బిడ్డను ఇది చేస్తాం అది అన్నారు అని అంటే ఒక రకంగా వెనక స్టెప్ వాళ్ళు వేసినట్టు, ముందుకి 10 స్టెప్పులు నేను ముందుకు అడిగేసినట్టు. అవునా కదా? ఇంకా అంతకు మించి ఏముంటుంది? ఆడదాన్ని క్రిటిసైజ్ ఏదో అన్నారు కదా ఇంతగా, అంటే ఏంటిది? నువ్వు లంజా అని అంటే ఆగిపోతారా? వాళ్ళు అనగానే అయిపోతారా? కాదు కదా. కాకపోతే ఏంటంటే మాట్లాడే వాయిస్ని కట్ చేయడం కోసం అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సీత రాంగ్ స్టెప్ వేస్తుంది, కుమిలిపోతుంది, ఏడుస్తుంది అంటే అది ఎప్పటికీ జరగని పని. అది అంతే. బాగా మీరు అంటే మీ కెరియర్లో బాగా ఎమోషనల్గా గురైనటువంటి సిచ్యువేషన్ ఏది? బాగా
హ్యాపీనెస్ అంటే సంతోషంగా కలిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? ఎమోషనల్ అయింది ఏం లేదు. అంటే ఉంటుంది కదా బాధపడిన సందర్భం ఏదో ఒకటి ఎక్కడో చోట అంటే నాకు మా పెద్దోడు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత వాడు కొంచెం ఇదిగా ఉండే, పెద్దగా చలనం లేకుండా పోతుండే. ఫుల్గా డాక్టర్లు ఏం చెప్పారంటే ఉమ్మనీరు తాగేశారని చెప్పారు అనమాట. అప్పుడు వాడిని 3 రోజులు ఎత్తుకోపోయి దాంట్లో పెట్టారు బాక్స్లో. సో నేను బాగా బాధపడింది అదొకటి. అయ్యో బిడ్డని ఇది ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఇలా ఒక వేడిలో పనుకోబెట్టారు ఏంటి, పుట్టిన ఫస్ట్ మగబిడ్డ పుడితే అని చెప్పి బాగా బాధపడ్డాను. నైట్ 2 గంటలకి 1:30కి 3 గంటలకు కూడా హాస్పిటల్లో నుంచి లేచి నార్మల్ డెలివరీసే లేచిపోయి వాడిని చూడడానికి పోయేదాన్ని. అక్కడ అద్దాల్లో పెట్టుండి ఇలాగే చూస్తూ ఉండేదాన్ని. మా వారు వచ్చి ఏం కాదురా అబ్బా అని చెప్పి తీసుకోబోయాడు. బాధపడిన విషయం ఏడ్చింది అదొకటే. నేను ఇంకా నా లైఫ్ లో ఇంకా అంత హ్యాపీ మూమెంట్ అంటే మా వారు పెళ్లి చేసుకోవడం. మీ వారు పెళ్లి చేసుకోవటం అంతే. అంటే మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చి ఒక మంచి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో అవి కామన్ గా జరుగుతాయి కదండి. మనం ఒక ఇదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మనం పని చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అవకాశాలు వస్తాయి కదా. ఓకే అవి ఒక పక్క ఉంటాయి. నేను చెప్పేది నా లైఫ్ పార్ట్నర్ గురించి నేను మాట్లాడుతున్నా. సో మా ఇద్దరికి నా భర్త నన్ను పెళ్లి చేసుకోవడం నాకు పెద్ద లవ్ మ్యారేజ్ మేడం? లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్డ్. మేడం మొట్టమొదటగా సినిమా అవకాశాలు మీకు అంటే ఎలా వచ్చాయి? మీకు నేను కావాలని వాంటెడ్ గా ట్రై చేశారా? అనుకోకుండా సినిమా అవకాశాలు వచ్చాయి. సో ఈ పాలిటిక్స్ గానీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ అనుకోకుండా వచ్చాయి అనమాట. నేను ఎప్పుడు ఇది చేయలేదు. అంటే మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. సో అలాంటి ప్లానింగ్ ఏం లేదు. నేను ఎక్కడో చిన్న అకౌంటెంట్ గా జాబ్ చేస్తూ ఉంటే అక్కడికి వేరే వాళ్ళు రావడం, వాళ్ళు చాలా హోమ్లీగా ఉన్నారు కదా మేడం, మూవీలో ట్రై చేయొచ్చు కదా అనడం. తర్వాత వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇస్తే అక్కడికి వెళ్ళడం. అక్కడ నేను ఫస్ట్ మీట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది బోయపాటి గారు. నా ఫస్ట్ పిక్చర్ జయజానకి నాయక. అది అలా జరిగింది అనమాట. అనుకోకుండా కోఇన్సిడెన్స్ అన్ని. అంటే ఎవరో చెప్పబట్టి మీరు ట్రై చేశారు అంటే అలా అనబట్టి నాకు తెలియదండి. అసలు బేసిక్ గా నాకు ముందు నుంచి డైలాగులు చెప్పడం అంటే బాగా ఇష్టం ఉండే. అది అంతేగాని ఎక్కడో ఈ సినిమా అంటే షూటింగ్ ఇలా ఉంటుంది, ఇలా స్టూడియోస్ ఉంటాయి, ఇలా తెలియకపోతుండే నాకు. సో ఆయన చెప్తే అవునా అని చెప్పేసి అది ఇది ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయుడికి తెలియనట్టు నేను అందంగా ఉంటానని నాకు తెలియదు, ఇప్పటికి కూడా తెలీదు. సరే ఆయన చెప్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అవకాశం ఇచ్చారు. అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా 25 దాకా చేసి ఉంటారు కదా మేడం? 25 ఫిల్మ్స్. పులి సీతకి డ్రీమ్ గోల్ అంటే ఏంటి? నా డ్రీమ్ గోల్ ఏం లేదండి. ఇప్పుడు ఎట్లాగా ఇందులోకి మూవీ యాక్టర్ గా పనిచేస్తున్నాను కాబట్టి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక మంచి పొజిషన్ లో ఇదవ్వాలనేది నా కోరిక. ఒకవేళ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అవ్వకపోతే ఒకవేళ పొలిటికల్ గా స్థిరపడతారు? నో పొలిటికల్ గానే కాదు, పొలిటికల్ మాటలు ఉండునే ఉంటాయి. అవి ఆపేదంతా ఏం లేదు. ఇలాంటిది ఏదన్నా మాటలు వచ్చినప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉంటాము, సెటర్లు వేస్తూనే ఉంటాం. అవి ప్యారలల్ గా జరిగిపోతూ ఉంటాయి. అది నేను చెప్పాను కదండి, నా లైఫ్ 50% తీసుకుంటే జస్ట్ అది ఒక 5% మాత్రమే. అదేం పెద్ద నాకు ఇది కాదు. నేను ఇంకా పాలిటిక్స్ లో పూర్తిగా దిగి మాట్లాడలేదు. రేపు నన్ను ఎవరైనా ఆహ్వానించి నా మెళ్ళలో ఒక పార్టీ కండువ వేసి అధినాయకులు ఎవరైతే వాళ్ళ ద్వారా నేను జాయిన్ అవుతానో అప్పుడు పూర్తిగా మాట్లాడతాను. అంటే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వానికి సపోర్టెడ్ గా బాగానే మాట్లాడుతున్నారు కదా. ఇంతవరకు ఏ పొలిటికల్ వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? మీకు అనిపిస్తుందా బాగా మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్నారు కదా. అవునా? అంటే ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా మా పార్టీలో జాయిన్? లేదు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఎందుకని అంటారు? అయ్యే కామన్ గా అనుకోని ఉంటారు. ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, అంటే ఈ అమ్మాయి బాగా మంచిగా వాయిస్ తో మాట్లాడుతుంది, అరే మనకు సపోర్టెడ్ గా మాట్లాడుతుంది, మన పార్టీ తరపు నుంచి కూడా జాయిన్ చేసుకుంటే ఇంకా బిగ్గరగా వాయిస్ ఇస్తుంది కదా అని ఎందుకు అనుకోలేదు కొన్ని రాజకీయ పార్టీ? అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకనేది. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఎట్లా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరో నన్ను తీసుకుంటారని చెప్పి పార్టీలో తీసుకుంటారని నేను మాట్లాడలేదు కదా. డ్రీమ్ అదే కదా. మరి ఇప్పుడు పొలిటికల్ గా నాకు కండవా ఏదో పార్టీ వాళ్ళు వేస్తే ఇంకా గట్టిగా మాట్లాడతారు అనే ఫీలింగ్ లో ఉన్నారంటే మరి అంతే కదా. అలా కాదు, డ్రీమ్ పట్టుకొని రావడం వేరు. నేనేదో మాట్లాడుతున్నాను, ఆ మాటలకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి రేపు నన్ను దగ్గరకు తీసుకొని. మీరు అనేది ఎట్లా ఉందంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వకపోయినా కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇంకొక పార్టీలో ఏదైనా అఫీషియల్ గా కండవా వేసుకుని ఏదైనా పార్టీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇంకా గట్టిగా ఇరగదీసేస్తాను వాయిస్ అని చెప్తున్నా. ఇరగదీసేస్తాను అది చెప్పలేదు, అది రాంగ్ వర్డ్. ఇంకొంచెం నా వాయిస్ ని ఇంకొంచెం బిగ్గరగా వినిపిస్తాను అని చెప్తున్నా. అంటే మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఏదైనా పార్టీ యొక్క పిలుపు కోసం? పిలుపు కోసం అంటే ఆబ్వియస్లీ చూస్తాం కదా, అడుగుతారు కదా. ఒకవేళ అయితే అవుతుంది, లేకపోతే లేదు. నా గోల్ ఏంటి, నా ఫుల్ గోల్ ఏంటి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్డ్ అవ్వాలి అనేది నా ఇది. ఒకవేళ ఇది వచ్చినా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ సత్తా రెండు నాకున్నాయి. ఇప్పుడు ఏ మనిషికైనా డబ్బు అనేది చాలా అవసరం కదా మేడం.
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మీ దగ్గరికి ₹1 కోటి తీసుకొని వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వు, మీకు మంచి పదవి ఇస్తాను, ఫ్యూచర్లో కూడా మరిన్ని అవకాశాలు ఇస్తాము, మీరు ఏదైనా వర్కులు చేసుకోవడానికి కూడా మంచి మంచి కాంట్రాక్ట్ వర్క్స్ కూడా మేము ఇప్పిస్తాము, ప్రస్తుతానికి ₹1 కోటి ఉంచండి, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి మా పార్టీ సైడ్ నుంచి మీరు వాయిస్ వినిపించండి అని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ప్రముఖులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, ఏమంటారు మీరు? నో అంటాను. ఇంకా ముందు వెనక చూసుకునే అవసరం లేదు. ఎందుకని? ₹1 కోటి కదా మేడం. ₹1 కోటి కాదు, నాకు ఈ లైఫ్ చాలా బాగుంది. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నా ఫ్యామిలీకి, నా అత్త మామకి, తర్వాత నా పిల్లలకి స్కూల్ ఫీజులు ఇంతవరకు చాలు. నా బిడ్డల మీద నమ్మకం ఉంది. రేపు నా బిడ్డలు బాగా సక్సెస్ అవుతారు, చదువులో మంచిగా చదువుకునే. ₹1 అయినా వద్దు, ₹2 కోట్లైనా వద్దు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదండి. గోల్డ్ మీద, డబ్బు మీద అంత వ్యామోహం లేదు. సో ఈ సమయానికి, ఈ అవసరానికి డబ్బు ఉంటే చాలా, అంతే. నేను చాలా అల్ప సంతోషనండి బాబు. నాకు డబ్బు మీద అంత అత్యాశ ఏమి లేదు. ఎప్పుడు ఈ పార్టీలకే సపోర్టెడ్గా ఉంటారా? ఎప్పుడు ఎప్పుడు అంటే నా తుది శ్వాస వరకు నేను కూటమి ప్రభుత్వంకి నేను సపోర్టెడ్ గా ఉంటా. మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్పండి, ఎందుకంటే నాకు ఒక ప్రశ్న ఉంది. లేదు కోటంరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నేను చనిపోతే వైఎస్ఆర్సీపీ కండువా నా బాడీ మీద ఉండాలని చెప్పి ఆయన అన్న మాటలు మనం చూసాం. మీదే నెల్లూరే కాబట్టి ఆ మాట విన్నారా? విన్నాను. ఏం చేశారు తర్వాత? ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి, పొలిటికల్ లక్షణాలు మీకు కూడా అనువనువున ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఆ మాట అంటున్నారు. రాబోయే రోజులు ఏదన్నా జరగవచ్చు, ఏది జరిగినా ఏది జరగకపోయినా తుదిశ్వాస వరకు అని చెప్పి స్టేట్ స్పోక్స్ పర్సన్ కూడా కాదు. ఎందుకు మీరు అంత ఊహించుకుంటున్నారు ఆ పార్టీల మీద? రాజకీయాల్లో ఏదైనా జరుగుతాయి. స్పోక్ పర్సన్ కాదు, ఏది కాదు, ఏదో స్పోక్ పర్సన్ అవుతానని మాట్లాడాలి. అంటే మీరు ఒక స్పోక్స్ పర్సన్ కాదు, అసలు ఎమ్మెల్యే కూడా కాదు. మీరు ఇంకా ఎందుకని అంత ఊహించుకుంటున్నారు? నేను అంతే మరి, అట్లనే కదా ఊహించుకుంటాము. నేను నా తుది శ్వాస వరకు మాట్లాడితే అది కూటమి ప్రభుత్వానికే మాట్లాడతాను అన్నారండి. గొప్ప వాళ్ళు అన్నోళ్ళు వాళ్ళందరితో ఏం పని? నువ్వు నన్ను చూడలేదు కదా, నా వ్యక్తిత్వాన్ని చూడలేదు కదా, వాళ్ళందరితో మనకెందుకు? అంటే పులిసీత కూడా ఒక మనిషే కదా. మనిషినే కదా. ఇప్పుడు మీరు మనిషి, నేను మనిషే, వీళ్ళందరూ ఉండేవాళ్ళు మనుషులే. ఇప్పుడు నాకున్న భావాలు మీకు లేకపోవచ్చు, మీకున్న భావాలు నాకు లేకపోవచ్చు, ఒక్కొక్కరు మెంటాలిటీ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ మీరు బిహేవ్ చేసినట్టు నేను చేయలేను, నేను బిహేవ్ చేసినట్టు మీరు చేయలేరు. నేను చెప్పిన డైలాగ్ మీరు చెప్పలేరు, మీరు చెప్పిన డైలాగ్ నేను చెప్పలేను. వెనక తీసుకుంటానంటే ఆ వర్డ్ తీసుకోవచ్చు. తుది శ్వాస వరకు నో ఎప్పటికైనా చూడు, ఒకవేళ మీరు నా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే గనక, ఒకవేళ పోతే విరమించుకొని వెళ్ళిపోతాను తప్పితే దాని గురించి వేరే పార్టీలోకి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని నాకు అలాంటి డబ్బు, అలాంటి పాపిష్టి డబ్బు అసలుకే వద్దు. నా స్వశక్తి మీద, నా కష్టం మీద సంపాదించుకున్న డబ్బు అయితే నాకు చాలు. నేను ఎదుటి వాళ్ళ డబ్బు రూపాయినా నాకొద్దు, నాది అనుకున్నది బావలా కూడా వదిలిపెట్టను. మేడం, అంటే మీ ద్వారా అసలు మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇప్పుడు సొసైటీలో ఇల్లీగల్ అఫైర్స్ బాగా ఎక్కువైపోయాయి. రీసెంట్గా ఒక 3 రోజుల కిందట కూడా ఒక ఎక్స్ ఆర్మీ జవాన్ తన భార్యని 72 ముక్కలు చేసి, అంటే వినటానికి కూడా చాలా దారుణంగా, అంటే ఇట్లా కూడా తయారవుతున్నారా సొసైటీలో? అంటే కేవలం దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే ఇల్లీగల్ అఫైర్. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ అఫైర్స్ మీద చాలా మర్డర్స్ జరుగుతున్నాయి, చాలా అన్ని రకరకాలు జరుగుతున్నాయి. ఎక్కువగా మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అసలు అక్రమ సంబంధాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. ఒకరి విషయాల గురించి మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఎక్కడ లేవు చెప్పండి. ప్రపంచమే మనీ షీ, మనీ 2 షీ. ఒకటి డబ్బు చుట్టూ, 2 ఆడదాని చుట్టూ తిరుగుతుంది. అది దైవ సంకల్పం. అది అంటే ఇప్పుడు మన పురాణాల దగ్గర నుంచి, అన్ని దగ్గర నుంచి వారసత్వంగా వస్తుంది. ఈ రోజు తప్పు అంటారా లేకపోతే తప్పు కాదంటారా అక్రమ సంబంధాలు? అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టండి. అది మనం ఎలా చెప్పగలుగుతాం? అక్రమ వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది. సో నువ్వు ఇలా చేస్తున్నావని ఒకరిని మనం ఎలా దూషించగలుగుతాం? తప్పు కదా అది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటే బాగుంటుంది. కానీ ఇలాంటి క్రూరల్ మెంటాలిటీతో బిహేవ్ చేసి అన్ని వదిలేసుకొని మరీ రోడ్లు పట్టుకొని తిరిగి అలా ఇది చేసి సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావో కొంతమంది అర్థం కాదు. సో ఇది మొన్న మీరు చెప్పారు, ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఇది చేశారు. ఇప్పుడు ఆవిడ మరి నాణ్యానికి ఒక పక్కే కాకుండా ఇంకో పక్క కూడా చూడాలి కదా. సో ఆయన అంత క్రూరల్ మెంటాలిటీతో ఎందుకు ఆవిడ అలా చేశాడు అనేది కూడా నాకు నిజంగా తెలియదు. నాకు నేను చూడలేదు. సో మరి ఒక చిన్న దెబ్బ వల్ల కొట్టి పడిపోయింది అనేసి అంటున్నారు, అన్ని వినేటి. నేను కూడా వీడియో పెట్టాను దాని గురించి. సో అలాంటి దానివల్ల అతనికి ఏం ఒరిగింది? ఈ రోజు 2 బిడ్డలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు ఇతను పోయేసి జైల్లో కూర్చుంటాడు. ఆల్రెడీ అమ్మని మొక్కలు ఖైమా కొట్టేశాడు. సో ఇప్పుడు బిడ్డలు అనాథలు అయిపోతారు కదా. నువ్వు పెట్టుకున్నావు, అదేమన్నా ఆవిడ తెలిసిన తర్వాత వదిలేసి ఇతను హ్యాపీగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. లేకపోతే మన ఇద్దరికి కుదరదబ్బా, నువ్వు నీ పని నువ్వు చూసుకో, నా పని నువ్వు చూసుకో, నాకు ఇట్లాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు
తిరుగుతానని చెప్పేసి ఏం పక్క వెళ్ళిపోయి ఇద్దరు ఒక మ్యూచువల్ మీద విడిపోయి ఉంటే బాగుండేది. సో అలా కాకుండా ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది. సో బిడ్డలు ఇప్పుడు వాళ్ళిద్దరు పక్కన పెడితే ఆ బిడ్డలు అనాథలు అయిపోయారు. మరి అట్లాంటి జరగకుండా ఉండాలి అని అంటే ఏదో ఒకటి మనం చెప్తూ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం ఎవరిది తప్పు అని చెప్పాలి? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని చంపాడు అతనని చెప్పేసి అతన్ని అప్రిషియేట్ చేయాలా? లేదు ఇప్పుడు నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమైంది, ఇప్పుడు అతను వెళ్ళిపోవచ్చు కదా నన్ను వదిలేసి అని చెప్పి తనని అనాలా? ఎవరిని అనాలి? ఇద్దరిని? సమాధానం లేనటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. దేవుడు లేడు అనేవారు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు, నాస్తికత్వంగా ఎక్కువగా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దేవుడు లేడు అని ఎవరైతే చెప్తారో, దేవుడు లేరు అనే వాళ్ళకి నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు లేరు అని ఎలాగైతే బలంగా నమ్ముతున్నారో వాళ్ళ అలాగే వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడినా కూడా మన విలువ దెబ్బతింటుంది. దేవుడు ఉన్నాడు అనేది అందరికీ తెలుసు, లేరు అనే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కూడా వేస్ట్. సో వాళ్ళని అలా వదిలేయాలి. చాలా సింపుల్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అరిచి గోపెట్టు నువ్వు ఎలా లేవని చెప్తావు, ఎలా ఉందని చెప్తావు, ఇదంతా వేస్ట్ కాన్వర్జేషన్ కూడా. మీ ఇష్టమైనటువంటి అంటే ఎక్కువగా ఏ దేవుని కొలుస్తారు మీరు? వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, అంతా ఆయన అంశే కదా, నాకు బాగా ఇష్టం. మేడం, నిజంగా అంటే గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో పేద ప్రజలకు నిజంగా ఎటువంటి మంచి జరగలేదంటారా? చెప్తున్నానండి. అదే ఎటువంటి మంచి అని కాదు, డైరెక్ట్ గా వాళ్ళ జోబీల్లోకి డబ్బులు వేయడంత మాత్రాన ఏదో మంచి జరిగింది అనుకుంటే అది 50% మాత్రమే. రిమైనింగ్ 50% చాలా మంది సఫర్ అయ్యారు. ఇది వాస్తవం కాదని మీరు అంటారా? సరే, ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఒక మాటను మీకు వినిపిస్తాను. దీన్ని బట్టి కూడా మీరేం చెప్తారో చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం బటన్ నొక్కి అనేక పథకాలని డబ్బులు వారి అకౌంట్లో జమ చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు దాని గురించి మీకు అదేవిధంగా జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా కూటమి ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు, ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని చెప్పి ఆయన మాట కూడా ఒక నిమిషం. మీరేమో కూటమి గవర్నమెంట్ని ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. తప్పులని అనాలి, జరగట్లేదంటే జరగట్లేదని. సరే, మీరు ఏం జరగట్లేదో చెప్పండి, నాకు తెలియజేయండి. మరి అయితే నేను రేపు మాట్లాడతాను. మీరు పలానా చేయట్లేదు మేడం, పలానా గురించి మాట్లాడాలని చెప్పండి, దాన్ని నేను చూసుకొని ఎంక్వైరీ చేసుకొని సో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మాట్లాడతాను. మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడే మీకు ఒక వీడియో చూపిస్తా. సరే, చూపించండి. ఆ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఆ మరుక్షణమే మీరు చెప్పిన తర్వాత నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఆ పవన్ కళ్యాణ్ నెగ్గించాం, ఆయన ఎక్కడ ఉంటున్నారో మాకు అర్థమవుతలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకం కూడా ఇప్పుడు ఎవరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఏం లేదు. అమ్మవాళ్ళు లేదు, రైతు భరోసా లేదు, ధాన్యం రేట్ లేదు. అందరూ మండిపోయి ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వం పోతా, ఎప్పుడు బాగుంటుందా అని చూస్తున్నారండి. నేనైతే పక్కా జనసేన అయినా ప్రభుత్వం బాగోలేదు. ఇతను పక్కా జనసేన పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద ఆయన ఇప్పటికి ఆయన అభిప్రాయం అది. మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చెప్పాను కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. మరి ఇందాక మీరు నన్ను అన్నట్టు ఒక 50 లక్షలు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి మాట్లాడిస్తున్నారు అన్న నేనంటే దానికి మీ సమాధానం ఏం చెప్తారు చెప్పండి? క్విక్ ఆన్సర్ చెప్పండి. మళ్ళొకసారి చెప్పండి మీరు. అంటే నేను ఈ లోపు ఒక ఇంపార్టెంట్ VVIP ఒక 50,000 తీసుకెళ్లి ఇచ్చి పెద్దయినా ఈ విధంగా మాట్లాడు అని చెప్పి నేను అంటాను. మీరే సమాధానం చెప్తారు అంటున్నా. అంటే అది కరెక్ట్ కాదు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు ఆ లెక్కన. అయితే చాలా మంది మరి ఇప్పుడు మనకి మీరు ఒక రోజు పట్టిద్ది, మరి చూపిమంటే చూపిస్తాను. ఒక రోజు పట్టిద్ది. వాస్తవానికి తల్లికి వందనం అదొక్క పథకం చెప్పండి. సరే మిగతా నేను సరే మీరు ఏది మాట్లాడొద్దు, నేను ఏ పథకాల గురించి మాట్లాడను. తల్లికి వందనం ఎప్పుడు ఇచ్చారు? గ్యాస్ సిలిండర్ లాస్ట్ మంత్ లో ఇచ్చారు కదా, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చాడు కదా. సో నెక్స్ట్ మళ్ళీ రేపు ఆర్టీసీ బస్సు దానికి ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పారు కదా. ఆయన ఫస్ట్ నుంచి చివరి లాస్ట్ 5 years లోపు ఈ మధ్యలోనే అన్ని సెట్ చేసుకొని ఇస్తారండి. మొన్నే కదా ప్రభుత్వం వచ్చింది. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల వేల ఆస్తులు అప్పు చూపించాడు మీకు తెలుసా? ఎంత చూపించాడు నాకు తెలియదు, మీకు కొన్ని వేల కోట్లు సంఖ్య తెలియదులే, కొన్ని వేల కోట్లు అప్పు పెట్టాడు. మరి అప్పు అంతా ఎవరు తీర్చాలి? ఇప్పుడు మీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం లాగా అన్ని రాగానే ఇది ఏది కూల్చివేయడాలు, ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు తొలగించడాలు, మరి అవన్నీ చేయలేదు కదా మన చంద్రబాబు నాయుడు గారు. ఉన్న దాంట్లో ముందుకు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకసారి బటన్ నొక్కుతున్నాడు. బటన్
నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కదు. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. సంపద సృష్టించాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పాలి. ఇది ఫస్ట్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు అధికారంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? రాలేదు, చేసేయలేకపోతున్నాడు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు, 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ వెల్ఫేర్ కి నేను చేయలేకపోతున్నాను ఆయనే చెప్తున్నాడు కదా. చేస్తాడండి, దాని నుంచి వచ్చే సంపద నుంచి చేస్తాడు. ఆల్రెడీ చెప్పాడు కదా. అంత జెన్యున్ గా ఎవరుంటారండి? సరే ఒక ప్రభుత్వం సగం పని చేసి వదిలేసిపోతే, సరే నువ్వు అంటున్నారు కదా, నువ్వు ఏ ప్రభుత్వానికి అయితే చెప్తున్నావు కదా, నేను రాగానే సరే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నువ్వు అంతే 5 సంవత్సరాల నుంచి ఏమి చేయలేని పని ఇప్పుడు వచ్చిన 6 నెలలకి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా కూటమి ప్రభుత్వాన్ని. సరే ఇది కొంచెం పక్కన పెడదాం, జరగబోయే రోజుల్లో చేస్తాడో చేయడో పక్కన పెడదాం. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో జరిగింది, సిబిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా? దానికి ఏం సమాధానం చెప్తావు? తర్వాత ప్రత్యేక హోదా, అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు నువ్వు చేతగాని వెదవి ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేకపోయి నేనైతే నరేంద్ర మోడీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పాడు, చేశాడా? పోలవరం కంప్లీట్ చేశాడా? మరి ఏం చేశాడని ఈరోజు ఆవంతున ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు అంతకు 5 సంవత్సరాలు గడిచిన ఇదినే మీరు ఇది చేయలేకపోతే, ప్రభుత్వం పోలవరాన్ని 2019లోనే పూర్తి చేస్తామని అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి వాళ్ళు పూర్తి చేయలేదుగా. ఏంటిది? అప్పుడే కదండి స్టార్ట్ చేసింది. టైం అయిపోయింది కదా, ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది. నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసింది? ఏమన్నా చేసిందా? అంత కంపరాగ చెట్లు మలిసిపోయి అంత దుమ్ము ధూళి బుడద అంత పేరుకుపోయి నీళ్ళన్నీ వచ్చేసి ఇదైపోతే మొన్న అవి తీసడానికి ఎన్నో కోట్లు పట్టింది ఇది శుభ్రం చేయడానికి. మరి దీన్ని ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా, గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా అదేనా చేయవలసింది? ఆ రోజు పోలవరం కంప్లీట్ ఇప్పుడు ఇదిగా చేసుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు. అట్లీస్ట్ ఒక ముఖ్యమంత్రి కాకపోయినా అట్లీస్ట్ 60-70 సీట్లు వచ్చిండేటి. మరి అవన్నీ ఎంతసేపటికి ప్రజలు కష్టపడకుండా జోబీలకు డబ్బులు ఇచ్చేస్తేనే మేము గెలిచేస్తామని ఒక అపోహలో బతికితే అది ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్రానికి సంపద సృష్టించాలి కదా. కరెక్ట్ గా చెప్పారు. నాకు మంచి వీడియో చూపించారు. బేసిక్ గా నేను ఇప్పుడు చూడలేదు, మంచి వీడియో చూపించారు, నాకు ఇంకొంచెం బూస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ మీకు. అంటే మంచి వీడియోనే, మంచి వీడియోనే. అవును చెప్తున్నాడు. నేను పోలవరంకి వాటికి వీటికి రేపు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు చెప్పాడు కదా ఈ వీడియో తీసుకొని, రేపు 5 years తర్వాత పోలవరం కంప్లీట్ చేయకపోతే ఏదైతే ఆ నిధిని పంపించాడో ఆ నిధికి ఏదైతే చేయాలనుకున్న పనులు చేయకుండా ఆపేస్తే అప్పుడు కదా నువ్వు నన్ను ప్రశ్నించాలి. మరి ఇప్పుడు 5-6 నెలలకి ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు? అంటే అసలు ఏమి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలైనా కూడా పేద ప్రజలు హ్యాపీగా లేరు. ప్రజల తరపు నుంచి వకాలత్ పుచ్చుకొని నేను అడుగుతాను, రాష్ట్రం అభివృద్ధి చెందితే పార్టీకి సపోర్ట్ ఒక పార్టీ అలా కాదు. ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ ఉంటాడు. అబ్బా ఇలాంటి బిడ్డ ఒక అతను ఉన్నాడు అనుకో, అతనికి జాబ్ లేదు, డిగ్రీయో ఎంబీఓ ఎంకామ్ ఏదో చేసి ఉంటాడు. సో తనకి జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇచ్చే డబ్బులు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూడాలా? లేకపోతే ఆ అబ్బాయి కష్టపడిందనుకో, చదివిందనుకో, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే నెలకి 50,000 వస్తే అది మెచ్చుకుంటాడా? నువ్వు ఇచ్చే డబ్బులు మెచ్చుకుంటాడు? ఏది కావాలి మీకు? మీరు చెప్పండి, మీకు ఏది కావాలి? మీది ఒక మామూలు సాధారణమైన కుటుంబం అనుకోండి, మీరు చదువుకొని ఉన్నారు, మీకు జాబ్ లేదు, గత ప్రభుత్వంలో బాగా సఫర్ అయ్యారు, మీకేదో 5,000 అది ఏమంటారు వాలంటరీ ఉద్యోగం ఏదో ఇచ్చారు, దాంతో మీకు సరిపోవట్లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 5,000 15,000 మీ అకౌంట్లో వేస్తున్నారు, అవి సరిపోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు ప్రభుత్వము మీకేం ఇవ్వట్లేదు, కానీ మీకు కంపెనీస్ కొన్ని రావడం వల్ల నీకు మంచి ఒక 60-70,000 శాలరీ వచ్చి ఉద్యోగం వచ్చింది. సో మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? అంతకుముందున్న దానికి అబ్బా ఇప్పుడు జాబ్ వచ్చి ఎందుకు అబ్బా అనవసరంగా అని బాధపడతారా? అప్పుడు వచ్చిన దానికన్నా అట్లే ఉంటే మరి ఇప్పుడు ప్రజల్లోకి డబ్బు పడలేదని ఆలోచిస్తున్నారు తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చెప్పండి. ఆ ఉద్యోగం లేని యూత్ ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరికీ వద్దా జాబులు? వద్దా మీకు? ఎంతసేపటికి ఈ 5,000 10,000 ఇస్తే సరిపోతుందా? ఇది నేను ప్రజలకు చెప్తున్నా. అంటే పేద ప్రజలకి అంటే 1,000 రూపాయలు లేని పేద ప్రజలకి 5,000 ఇస్తే అదే వాళ్ళకి 1,00,000 రూపాయలతో సమానం. నేను చెప్తున్నా 10,000 లేని ఒక కుటుంబానికి 15,000 ఇచ్చాడు అని అంటే వాళ్ళకి అది. సో మీరు ఏంటి శశి టీవీ కదా, శశి టీవీ తరపున పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం ఓపికతో ఉండండి. మీ ఇంట్లో పిల్లలకి రేపు రాష్ట్రం అనేది అభివృద్ధి చెందితే వాళ్ళకి జాబులు వస్తే వీళ్ళు ఇచ్చే 5,000 కాదు, నీ బిడ్డే నీకు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే స్థితికి తీసుకొస్తాడు బాబు గారు. నన్ను నమ్మి కొంచెం ఓపికతో పట్టండి. ఇది నేను శశి టీవీ ముందు మా ప్రజలకు చెప్తున్నా. కూటమిలో లోకలోకలు స్టార్ట్ అయిపోయాయి. ఏంటి కూటమి పార్టీల్లో లోకలోకలు అంటే ఇన్నర్ అంటే లోపల అందరూ చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నారు. ఒకరికొకరికి సపోర్ట్ లేదు. అరే ఎవరు చెప్పారు? ఉదాహరణకి రాజేష్ మహాసేన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఓయబ్బా డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వాలి అని చెప్పి ఒక ముసలం లేపారు. దాని మీద చర్చ జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఇది జనసేన పార్టీ వారు ఏమంటారంటే ఇతను పార్టీలకి అంటే డిస్టర్బెన్స్ తేవడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో నేను నా టీంను పెట్టుకొని ఓడిస్తానని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. అదే వ్యక్తి ఈరోజు మరలా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా మరొక డిప్యూటీ సీఎం హోదాలో నారా లోకేష్ అర్హుడు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దాని మీద చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అందుకే అన్న కూటమిలో లోకలోకలని పోలేండి, వదిలేద్దాం పాపం, మాట్లాడి ఏదో ఒక బతకాలి కదా, ఎవరో ఒకరు బతకనియాలి కదా. మనం అన్నిటికీ అలా వాళ్ళ మీద పడేస్తే ఎట్లా? మన టార్గెట్ ఏంటి? ఏదైతే ఎవరైతే ప్రభుత్వం గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, జరిగేతూ పోతూ ఉండదని బురద జల్లాలను చూస్తున్నారో వాళ్ళ గురించి టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళ మధ్యలో ఏదో మనలాగానే ఉంటూ ముసుగులోనే ఉండి మనలోనే ఉంటూ వెన్నుపోట్లు పడవాలని చూస్తే వాటి గురించి మాట్లాడుకునే సమస్య అయితే లేదు. నేనైతే మాట్లాడను రాజేష్ మహాసేన గారి గురించి నేను కామెంట్ ఏం చేయట్లేదు. సో ఆల్రెడీ నేను మన ఒకవేళ సరే రాజేష్ మహాసేన కాకుండా ఒక మీడియా వ్యక్తిగా నేను కూడా నారా లోకేష్ ని అంటే డిప్యూటీ సీఎం గా ఇవ్వాలి అని ఒక నేను దాని మీద మీరేంటి? అదే నేను కామన్ మ్యాన్ గా లేకపోతే ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నా ప్రశ్న. నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా మీరు మాట్లాడాలి. ఆల్రెడీ మొన్న బాబు గారు ఒక విషయం చెప్పారు, మీరంతా పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దండి, ఏది చేయాలో ఎవరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలో వాళ్ళని ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు, మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి స్ట్రాంగ్ గా బాబు గారు కౌంటర్ ఇచ్చారు. అండ్ దట్టు లోకేష్ అన్న గారు కూడా సో ఎప్పుడు అలా నాకు డిప్యూటీ సీఎం పదవి రావాలని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు అంటే ఆయన ఇంతకు ముందు కూడా మాట్లాడారు. ఎప్పుడైతే బాబు గారు అక్కడ జైల్లో ఉండి తీసుకొచ్చేసారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. సో అలాంటి తప్పులు లోకేష్ గారు ఎప్పుడూ చేయరు, మాకు నమ్మకం ఉంది. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఈ 5 ఏళ్ళు కాదండి, 10 ఏళ్ళు కాదండి, 15 ఏళ్ళు కూడా మంచి మంచి ఒక విధానాలతో రాష్ట్రం ముందు అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందని నేనైతే బాగా నమ్ముతున్నాను. సో ఈ మధ్యలో ఇలాంటి వాళ్ళందరూ అంటారా, అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి అవన్నీ మన తిమ్మితే ఎట్లా. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకి మీ సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను, అడగండి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి అంటున్నారు కదా, ఒకవేళ చేస్తే ఏంటి? అసలు చేయరు, అసలు క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అది. నో, దానికి ఆన్సర్ తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు సైతం నారా లోకేష్ కి ఇవ్వాలి డిప్యూటీ సీఎం, ఆయన అర్హుడు, యువగలం పాదయాత్ర పేరుతో పార్టీని ముందుకు నడిపించి ఈ రోజు అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు. ఆ యువగలం పార్టీ యువగలంకి ముందు నడపడానికి అసలు ముందు బూస్టింగ్ ఇచ్చింది ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేతిలో చెయ్యేసి బాబు గారి నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చి రోడ్ల మీద పడుకొని దొర్లాడితే అప్పుడు అందరికి ఒక బూస్ట్ వచ్చింది. ఒక పవన్ కళ్యాణ్ గారు ఇది లాగపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళని చెప్పేసి బాబు గారే చెప్పారు. సో ఆ బూస్ట్ రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్ అని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీరు జనసేన పార్టీలో చేరబోతున్నారు. అంటే నాకు తెలిసినటువంటి సమాచారం మీ నెల్లూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది అప్పుడు నాకు తెలిసినటువంటి పొలిటికల్ వాళ్ళతో మాట్లాడితే ఆవిడ జనసేన పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, రాబోయే రోజుల్లో ఆవిడ జనసేన పార్టీలోనే జాయిన్ అవుతారు అని నాకైతే చెప్పారు. మరి ఇందులో వాస్తవం అయితే తెలియదు, కానీ మీరు కూడా జనసేన పార్టీ వైపు ఎక్కువ నేను ఎవరికి చెప్పలేదు. నేను ఏ పార్టీ అనేది ఇప్పుడులా చెప్పను. నేను ఎవరికి ఇప్పటి వరకు నేను ఏ మీడియాలో కూడా చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. సో అది నా పర్సనల్ కాబట్టి నేను ఆ యొక్క స్థితిగతులను బట్టి ఆ రోజు ఎవరైతే ఇదవుతారో వాళ్ళ యొక్క అనుగుణంగా బట్టి ఆ స్థితులను బట్టి నా ఇంట్లో నా భర్తని అందరిని అడిగి సో అప్పుడు డెసిషన్ తీసుకొని అప్పుడు నేను మళ్ళీ ఒకవేళ నిజంగా ఎవరో ఒక కండవ కప్పుకున్నప్పుడు జస్ట్ మళ్ళీ మీకే కాల్ చేసి మీకే ఇంటర్వ్యూ ఇస్తాను. ఫైనల్గా మేడం, సినిమా ఇండస్ట్రీలో మీకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు? నాకేం ఎదురవ్వలేదండి. అంటే నిజం చెప్పండి. నిజమే, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలం ఇంటర్వ్యూస్లో ఆ డైరెక్టర్ నా చేయి పట్టుకున్నాడు, ఈ డైరెక్టర్ నన్ను ఇలా అన్నాడు, ఆ డైరెక్టర్ హోటల్ బుక్ చేశాను, ఇట్లా ఈ మధ్య కాలంలో చాలా మంది అంటున్నారు. అంటే వాస్తవానికి మరి జరిగాయే కదా. సో మీరేమో నాకేం అనుభవం ఎదురవ్వలేదని చెప్పి అలా కాదు. డైరెక్టర్లకి ఏంటి భార్యలు ఉండరా? పెళ్లిళ్ళు అవ్వలేదా? లేకుంటే కకృతి పడి ఏమైనా వచ్చారా? మరి భార్యలు ఉండి కుటుంబాలు ఉన్న ఆ డైరెక్టర్లు ఎందుకని సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మహిళలతో ఇట్లాంటి సంబంధాలు చూసారా? అరే పబ్లిక్ గా చాలా మంది చెప్తున్నారు కదా, ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్పలేదు. సరే ఎవరో ఎందుకు శ్రీరెడ్డి ఉందండి, రోడ్డు మీద బట్టలు విప్పేసేసి మరి నన్ను ఇట్లా వేధించారని చెప్పి చెప్పలా? శ్రీరెడ్డి మహిళ కదా, ఆవిడికి ఫీలింగ్స్ ఉండవా?
మీరు చూసారా అంటారేంటి? అంటే ఇప్పుడు అందరూ చూస్తేనే మాట్లాడుతున్నారా? మరి అంతే కదా, బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు కదా. శ్రీరెడ్డి విషయం ఏంటో మీకు తెలుసు కదా. అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళే కదా, 1-2 సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది కదా, ఆవిడకి తెలియకుండా ఉంటాయా? ఆవిడకి ఎదురైంది కాబట్టి ఇట్లా ఉందని చెప్పి మేబీ అయితే అయి ఉండొచ్చు. అంటే నా ప్రశ్న ఏంటంటే చాలా మందికి అట్లాంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి మీకు అలాంటివి ఏమైనా ఎదురయ్యాయి? పాపం ఆవిడకి ఏమైనా ఎదురయ్యి ఉంటే అలా అయి ఉండేమో. ఆవిడ ఎదురైంది కాబట్టి వచ్చింది, బట్టలు చింపేసుకుంది, అక్కడ నిలబడింది నాకు న్యాయం చేయండి అని. బట్ నాకేం ఎదురవ్వలేదు కదా. అది నేను అడిగేది కూడా అదే మేడం. నాకు ఎదురవ్వలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇండస్ట్రీ చాలా గొప్పదని చెప్తున్నాను. సో అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మూవీ కాకపోతే సపోజ్ నువ్వు డైరెక్టర్వి, నువ్వు నీ దగ్గరికి వచ్చా నేను, సో ఏదైనా సంథింగ్ ఏదో చిన్న విషయం మాట్లాడావంటే నాకు అది నచ్చలేదు, ఓకే సార్ నమస్తే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను కదా. లేదు ఈ డైరెక్టర్ దగ్గర అవకాశం ఇవ్వాలని ఎందుకు కూర్చోవాలి, ఎందుకు ఆ డైరెక్టర్కి మనం అవకాశం ఇవ్వాలి, వీళ్ళు కాకపోతే ఒకరిని బేస్ చేసుకుని మనం ఇండస్ట్రీలోకి రాలేదు కదా. ఇలాంటి మైండ్ సెటప్ ఎందుకు ఉండదు? అలా ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకుంటూ పోతున్నారు కదా. అందులో నేను ఒకదాన్నేమో కదా, అందుకే నాకు ఏ చేదు అనుభవాలు ఎదురవ్వలేదని చెప్తున్నాను కదా. పుష్ప 2 సినిమా అంటే అయిపోయింది, ఆ కథ అంతా అయిపోయింది. ఓకే, అల్లు అర్జున్ ని దారుణంగా తొక్కేశారనే ఒక ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. అది కూడా మీరు ఇష్టపడేటువంటి పవన్ కళ్యాణ్. అయ్యో అవునా? ఎందుకంటే అతను ఓన్ అంటే టికెట్ రెడ్ పెంచి ఇచ్చినందుక అట్లాని కాదు కదా. ఇప్పుడు కొంత వాళ్ళకి ఏదో ఇన్నర్ ఏదో డిస్టర్బెన్స్ ఏదో ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ మెగాస్టార్ గారి గురించి చెప్పకుండా ఆయన సొంతంగా ఆయన తండ్రి గురించి ఆయన కష్టం గురించి చెప్పుకుంటున్నాడని. అంతకుముందు కూడా ఫ్లాష్ బ్యాక్ కూడా ఒక డైలాగ్ వేసి చెప్పున్నారు అల్లు అర్జున్ గారు. నాకు బాగా ఇష్టము మా మామగారు మెగాస్టార్ చిరంజీవి 6-7 years or 8 years బ్యాక్ అనుకుంటా. మరి ఏది నమ్మాలనుకోవాలి? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీళ్ళ నాన్నగారు ఇష్టం నమ్ముకోవాలి. నేనేమి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఆరోపణలు ఎట్లా వస్తున్నాయి. అల్లు అర్జున్ తొక్కేసింది కేవలం జనసేన పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్. అక్కడ అల్లు అర్జున్ గారు ఆ ఇష్యూ కానీ జరగకపోయి ఉంటే బ్రహ్మాండంగా ఈ ఇష్యూస్ లో ఇరుక్కునేవాడు కాదు. వాళ్ళు అక్కడికి రావడం, పాప మా రేవతి గారు చనిపోవడం, బాబు ఇప్పుడు ఎలా ఉందో నాకు చూడలేదులే కానీ, సో ఆ బాబు ఇదవడం అదంతా అల్లు అర్జున్ గారు దురదృష్టమే అనుకోవాలి. కాబట్టి మనం దాన్ని అల్లు అర్జున్ గారు ఇబ్బంది పెడుతున్నారు అట్లాంటి ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్ కూడా పెంచారు, మంచిగా ఆయనకు తగిన స్థాయిలో ఆయన ఎక్కువ చేశారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం చాలా రాంగ్ అసలు ఆ విషయంలో. సో హ్యాపీగా ఈ ఇష్యూ కానీ జరగకుండా గానుంటే శుద్ధంగా అల్లు అర్జున్ గారు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవారు. మరి దురదృష్టం స్టార్ట్ అది జరగడం వల్ల చాలా ఇబ్బంది, అంతే. అదర్వైజ్ ఇంకేం లేదు. కొంతమంది పొలిటికల్ పేర్లు అంటే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను, 1 word ఆన్సర్ చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గుడ్ పొలిటీషియన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీఎం క్యాండిడేట్. రేవంత్ రెడ్డి, మంచి ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్. నారా చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్. నారా లోకేష్ గారు, ఫ్యూచర్ సీఎం. ఆయన ఫ్యూచర్ సీఎం అయితే మరి అవునండి, పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన అవుతాడేమో. మీకు ఎందుకు చెప్తున్నాను కదా, ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్తున్నాను కదా. ఆర్కే రోజా గారు గుడ్ యాక్టర్. కేసీఆర్ గారు సీఎం క్యాండిడేట్. కేటీఆర్ ఆల్సో సీఎం క్యాండిడేట్. ఐటీ సంస్థ నాకు బాగా ఇష్టం కేటీఆర్ గారు అన్న. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వాక్చాతుర్యం కానీ అండ్ కేసీఆర్ కానీ అందరూ ఎవరికి వాళ్ళేనది, ఎవరిని తీసేయడానికి లేదు. కాకపోతే ఈరోజు ఓడిపోయినంత మాత్రం ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మంచి ఇది. నేను అంటే మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 విడిపోయి ఫస్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుడ్. కేటీఆర్ గారు అన్నీ అడిగేశాను, అంతా మాట్లాడేసుకున్నాము. ఇంకేమైనా ఉన్నాయా? మీరు చెప్పాలి. అది అన్నీ అడిగేశాను, మొత్తం అన్నీ కవర్ చేశారు మొత్తం. ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటేనే మీరు, ఎప్పటికప్పుడు యూట్యూబ్లోనూ మీడియా ఛానల్స్లో ఉంటేనే మీకు ఎక్కువగా జనాలు కూడా గుర్తుపెట్టుకుంటారు అనే స్టైల్లో ఉన్నారు మీరు బహుశా. లేకపోతే సమాజం మర్చిపోతుంది కదా ఎవరిని, అందరినీ. ఎవరైతే పాపులర్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా యూట్యూబ్లోనో ఏదో ఒక వీడియో మీద ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటేనే ఈ సొసైటీ గుర్తుపెట్టుకుంటుంది. లేకపోతే మనం మాట్లాడకపోతే మనం మర్చిపోతారన్న విధంగా మీరు బహుశా ఏదో ఒక టాపిక్ మీద రోజు మాట్లాడుతూ ప్రజల్లో అలా ఎందుకు అనుకోవాలి? నా యూట్యూబ్ నా యొక్క జీవన వృత్తికి ఆధారం కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరిదైనా కొంతకాలమే నడుస్తుంది కదా. అదెట్లది? అంతే. ఇప్పుడు సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు, కొంతకాలం అతని జర్నీ జరిగింది. మనిషారం ఉన్నాడు, కొంతకాలం అలా ఆయన జర్నీ జరిగింది. పులి సీత ఏదైనా అంతే, ఎక్కడైనా అంతే. పులి సీత ఉన్నారు, కొంతకాలం చూస్తారు. రెగ్యులర్ గా ఆవిడ ఏం మాట్లాడే వాయిస్ వినిపించడానికి చేయడం లేదు. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకో, నేను ఒక ప్రొడ్యూసర్ అనుకో, నేను మీ దగ్గర మీకు అవకాశం ఇవ్వాలి. అరే బాబు ఈ సినిమాకి మీరు ఇది చెయ్యండి అని చెప్పేసి అనాలి. సో మీకు ఒక అవకాశం ఇవ్వాలి. బట్ నాకు అవకాశం ఇవన్నీ అవసరం లేదు కదా. నా యూట్యూబ్ ఛానల్ నేను ఓపిక ఉన్న రోజులు చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను. మరి నన్ను ఎందుకు ఆపుతారు? నన్ను ఎవరు ఆపేది?
ఏదో అంటారు కదా మా పవన్ కళ్యాణ్ మనల్ని ఎవరు రాపేదని, అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శశి టీవీ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి జనసేన పార్టీలో మంచి ప్లేస్లో కాదా? జనసేన పార్టీ నేను చెప్పలేదు కదా మీకు ఏ పార్టీ అని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూద్దాం, కానీ డెఫినెట్ గా ఆవిడ జనసేన పార్టీలోనే జాయిన్ అవుతారు. రాసి పెట్టుకోండి. ఏ పార్టీలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ టీడీపీలో జాయిన్ అవ్వరు. 100% జనసేన పార్టీలోనే ఆవిడ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన రోజు కూడా మరోసారి మనం ఇంటర్వ్యూ చేద్దాం, అంతే కదా? ఓకే రైట్. సరే, ఆయన సెల్ఫ్ ఆయన విషయం చెప్పారండి. నా విషయం నా మాటలు అవి కాదు. నేను ఏంటనేది నేను ఒకవేళ ఒక పార్టీలో కనుక జాయిన్ అయితే డెఫినెట్గా నేను ఫస్ట్ నా ప్రజలకు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని, మీరు కోరుకున్న పార్టీలో మంచి హోదాలో మీరు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాము. ఇలాగే అంటే సమాజంలో జరిగే ప్రతి విషయం మీద మీరు బాధ్యతగా అన్ని విషయాల మీద, నాట్ ఓన్లీ పొలిటికల్, అన్ని విషయాల మీద, అంటే రేప్స్ జరిగినా, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినా కూడా మీ వాయిస్ బిగ్గరగా వినిపించాలని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి విషయం మీద మీ వాయిస్ తప్పకుండా వినిపించాలని, మంచి పొజిషన్ లో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, పులిసీత గారితో కొన్ని విషయాలు అయితే మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఆవిడ చెప్పినవన్నీ నిజాలు లేదంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.